ఆడొక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే. సండే మాత్రం ఉంటాడు. ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే. నేషనల్ హైవే మీద మీరు చూశారు, అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవేలో 167 అష్ట వంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఇంకొక ఆయన ఉన్నాడు పాండ్యంలో. ఆయన పెద్ద గొప్ప నాయకుడు, కరప్షన్ కింగ్. ఆయన మామూలు కాదు, ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు. ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు. అంత గొప్ప అతను. కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు. 500 ఎకరాలు జగన్నాథ గట్టుని IIIT కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు, శిల్ప. వాళ్ళకి దారాదత్తం చేశారు ఈ జిల్లా. ఇక్కడ కూడా వెంచరే వేశాడంట. వెంచర్ల శిల్ప. ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయన కన్నుపడతాది. ఇంకా అందరూ వీళ్ళంతా కూడా ప్రజాసేవకురాల. మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు, మీ అవకాశాలు కొల్లగొనడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. బనగానపల్లి ఈయన ఇంకొక సోదరుడు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ కూడా మింగేశాడు ఈ బకాసురుడు. ఏమనాల తమ్ముళ్ళు వీళ్ళందరినీ? ఇంకో బాగా పాపం నంది కొట్టుకోరు, అమాయకుడు ఆయన. ఆయన ఎమ్మెల్యే, చిల్లర కొట్లేవు కొట్టుంటాడు. కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద హీరో. ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు. నేను అడుగుతున్నా, ఆయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వనున్నారు. ఈ 6 మంది కథ ఏంటి? ఈ 6 మంది ఎమ్మెల్యేలకు అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి పరులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం ఉందా తమ్ముళ్ళు? చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇంకొక ఆయన డోన్లో ఉన్నాడు, బుగ్గన, పెట్ట కథల మంత్రి. మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు. చేసే పాత్రం నాగభూషణం స్టైల్లో. సినిమాల్లో ఉండేవాడు జ్ఞాపకం ఉన్నా నాగభూషణం. కమ్మగా మాట్లాడి చేయాల్సిందో చేసేవాడు. ఆ కోవకు చెందినటువంటి బుగ్గన వీళ్ళు మనకు మంత్రులు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదు? ఇవన్నీ కూడా చూస్తా